ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను పురస్కరించుకుని నేడు ప్రత్యేక ప్రార్థనలు చేరున్నారు. పాత బస్తీ బహదూర్పురాలోని ప్రధాన మీరాలం ఈద్గాలో ఉదయం 9 గంటల నుంచి సామూహిక ఈద్ ఉల్ ఫితర్ ప్రత్యేక రంజాన్ ప్రార్థనలు జరగనున్నాయి. ప్రార్థనల్లో వేల సంఖ్యలో ముస్లింలు పాల్గొంటారు. ఈ మేరకు పోలీసులు పాత బస్తీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలానే ఓల్డ్ సిటీలోని ఈద్గాల వద్ద జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రంజాన్ పండుగ సందర్భంగా పాత బస్తీలో భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను మిర్యాలం ట్యాంక్లోని ఈద్గా దర్గా వద్ద ఉన్నాను. ఇక్కడ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది అన్ని ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అయితే ఓల్డ్ సిటీ, చార్మినార్, ఈ మిర్యాలం ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఇటు నుంచి కర్నూలు వెళ్లే వాహనాలన్నిటిని కూడా ఫురానా పూల్ మీదుగా కార్వాన్, అదేవిధంగా రాజేందర్ నగర్ మీదుగా మళ్లించారు. ఇటు చార్మినార్ వచ్చే వెహికల్స్ని కూడా సైదాబాద్ నుంచి వచ్చే విధంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. అయితే ఈ రంజాన్ మాసం 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన తర్వాత ఈరోజు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటారు ముస్లిం సోదరులు. అదేవిధంగా హైదరాబాద్లోని అన్ని ఈద్గాల వద్ద భారీ ఏర్పాట్లు, అదేవిధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఉదయం నుంచే అందరూ బంధువులు, అదేవిధంగా తెలిసిన వాళ్ళందరికీ ఒకరికొకరు శుభాకాంక్షలు, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొని ఈద్గాలో ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహిస్తారు. తర్వాత ఇంట్లో సంబరాలు జరుపుకుంటారు. ఈ రంజాన్ పండుగ సందర్భంగా షేర్ కుర్మాకు సంబంధించిన పాల ఎక్కువగా అవసరం ఉంటాయి కాబట్టి ప్రభుత్వం పాడి పరిశ్రమ ద్వారా నిన్న నుంచే సరఫరా చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈద్గాకి చాలా మంది పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు అందరూ కూడా ప్రార్థనలు చేయడానికి లోన్కి వెళ్తూ ఉన్నారు. చాలా మంది ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడి తెలుసుకున్నాం. कैसा सेलिब्रेट कर रहे थे? आज अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल यहाँ पर भी ईदगाह मिरालम में कसीर तादाद में मुसलमान जो है ईद उल फित्र की नमाज़ पढ़ने के लिए यहाँ पर जमा होते हैं, जिसमें अल्हम्दुलिल्लाह तकरीबन इंतज़ामात जीएचएमसी के और ख़ासकर जो है यहाँ के जितने भी कॉरपोरेटर्स है बहुत ही बेहतरीन अंदाज में यहाँ पर जो है हर चीज़ का बंदोबस्त करते हैं और ख़ासकर हम हैदराबाद सिटी पुलिस का भी शुक्र अदा करते हैं. రంజాన్ పండుగ సందర్భంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు హైదరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.